మా పిల్లలు ఇక్కడే ఉన్నారు, మా పెద్దవారు చనిపోయారు, ఇక్కడ చనిపోయారు. మేము ఇంటింటికి వెళ్ళి చెత్త తీసేటోళ్ళము. అప్పుడు అంతా అడవి ప్రాంతంలో ఒక్కరు లేరు. ఒక 5-6 మంది వచ్చి గుడిసెలు వేసుకొని అంత క్లీన్ చేసుకొని మేము ఇక్కడ మా బతుకుతున్నప్పుడు ఏం చేయండి, మేము వృక్షాలతో పని చేసుకునేటోళ్ళము, ఇక్కడ చెత్త తీసుకునేటోళ్ళము, ఇంటికి చెత్త తీసేటోళ్ళము. అలాంటి టైంలో మమ్మల్ని ఎవరు ఏమనేటోళ్ళు కాదు. ఇప్పుడు రాంగ ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మీరు ఎందుకున్నారు, మీ ఏ ఊరు, మీరు రాయలసీమలో వెళ్ళిపోండి, ఇక్కడ ఏంటి మీకు ఏముంది, ఏం హక్కు ఉంది అంటున్నారు. మాకు ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, రేషన్ కార్డు ఉంది, మాకు బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి. మళ్ళీ మొత్తం మహిళా సంఘాలు 10 సంఘాలు గుడిసెల్లో ఉన్నాయి. ప్రభుత్వం మాకు ఎట్టిచ్చిన డబ్బులు, ఈ సంఘాలు ఈ గుడిసెలకి డబ్బులు ఎట్టిస్తారు, లక్షలు ఇచ్చారు మాకు మహిళా సంఘాలు. మరి ఇంటింటి కరోనా టైంలో చెత్త తీసాము, వాళ్ళని కాపాడినే మేము. ఇంటింటికి వాసన వస్తుంటే గలీజ్ అంటారు, మమ్మల్ని చూస్తేనే అసహించుకుంటారు. వెళ్ళిపోండ్రా, ఇంత చుట్టుపక్కల లేవంటారా, గలీజ్ అంతా ఏంది అంత ఇలా అంతా ఇలా కొట్టేసేయండి అని కంప్లైంట్ కూడా ఇచ్చారు మమ్మీ చాలా మంది. కంప్లీట్ చాలా టైంలో కూడా మేము ఎంతగానో సహనంతో ఓర్పుతో ఈ పని తప్పింది, మాకు వేరే పని లేదు. మాకు ఏమైనా జాబులు ఇస్తారా, చేయడానికి రాదు. ఏదో ఈ పని చేసుకొని మా పిల్లల్ని చదివించుకోవాలని ఆశతో ఇక్కడికి వచ్చాము. మాకేం ఊర్లో ఆస్తులు అంతస్తులు ఏమి లేవు. మేము ఏదో కడుపు చేతి పట్టుకొని అప్పటింటి ఇక్కడ ఉన్నాం కాబట్టి మా పిల్లలు అన్న అలాంటి స్థితి మా పిల్లలకి రాకూడదు అని మేము ఇలా బతుకుతుంటే వీళ్ళు మాకు వచ్చి నిద్ర లేకనట్లా, రాత్రి పూట నిద్ర లేదు, 10 నెలల పనికి పోతే మాకు అన్నం లేకుండా లేదు. వీళ్ళు నిద్ర లేకనట్లా మమ్మల్ని వచ్చి ఖాళీ చేసేయండి, ఏంట్రా ఇన్ని సంవత్సరాలు వింటున్నారా మీరే మాకు కిరాయిగడలు అంటారు. ఇన్ని సంవత్సరాల స్థలం కాపాడేది మేము ఇదంతా. లేదంటే ఈ చుట్టుపక్కల ఎవరెవరు ఆక్రమించుకొని వాళ్ళు అపార్ట్మెంట్ వేసుకునేటోళ్ళు. ఇది ఇన్ని సంవత్సరాలు వింటూ ఉన్నాం కదా, మేము కాపాడే స్థలం ఇప్పుడు ఖాళీ చేసి అంత క్లీన్ చేసి పెట్టింటే ఈ స్థలం మాకు కావాలని మాకు వాళ్ళకి కన్నేసి మమ్మల్ని ఖాళీ చేయాలని మమ్మల్ని బెదిరిస్తారు, టార్చర్ చేస్తారు. మమ్మల్ని నిద్ర కొనిస్తున్నారు రాత్రి పగలు, మాకు నిద్ర లేదు. అక్కడ ఒక 40 మంది అక్కడ ఉంటారు, రకరకాలు వాళ్ళ కులం తెలియదు, వాళ్ళ గోత్రం తెలియదు. మాకు తెల్ల బట్టలు వేసుకుంటారు, కార్లో వస్తారు, అద్దలు పెట్టుకుంటారు, టోహులు పెట్టుకుంటారు, వస్తారు. ఇక్కడింటికి ఇట్లేనరా అట్టింటి అట్టేనరా అంటారు అని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నైట్ పూట ఆడ తాగుతారు, ఆడ తింటారు, ఆడ వండుతారు, షెడ్ వేసుకున్నారు వాళ్ళు. మళ్ళీ ఏమంటే పోలీసు వాళ్ళకి మేము పోలీసు వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు డబ్బున వాళ్ళకి సపోర్ట్, మా ఇంట్లో వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తారు? ఏ పోలీసులు వచ్చినా మమ్మల్ని ఆదుకుంటే వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏం కిరాలు, ఇంతకుముందు కిరాలుగా ఇచ్చే వాళ్ళు కిరాలు కూడా లేవు. ఇప్పుడు ఆయన వచ్చినాక మాకు బాత్రూమ్ వేసిండు, లేకుంటే అడవిలో మాకు బాత్రూమ్ కూర్చున్నా కానీ ఉండలే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తలసాని సీనన్న, శశికుమార్ మేడం మాకు బాత్రూమ్ వేసిండ్రు, నల్ల ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చి మాకు ఎంతో హెల్ప్ చేసినారు వాళ్ళు కూడా. మేము ఉండాము, మీరు ఏం భయపడొద్దండి, అన్నిటికీ ఎదుర్కోండి, మీ అంటే మేము ఉంటాం అని మాకు సపోర్ట్ ఇచ్చినారు. చాలా మంది వస్తాం కానీ ఎవరు వచ్చి మమ్మల్ని వెళ్ళండి అన్నా కానీ ఈడగానే అంటించుకొని వస్తాం కానీ మేము అయితే ఖాళీ చేసేది లేదు ఇక్కడ మాత్రం. అలా ఉండం, మేము అలా డిసైడ్ అయినాము. ప్రభుత్వం మరి మీరు ఏం పరిష్కారం చేస్తారో మరి కోర్టు వారు కానీ, ఏ హైకోర్టు కానీ, ఏ ప్రజలు కానీ, ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో మాకు సాయం చేయాలని అందరూ కోరుకుంటున్నాం. మేమైతే అలాంటి స్థితిలో మేము ఉండం. మీరు కూడా హెల్ప్ చేయండి, మాకు ఇలాంటి వీడియోలు పంపించండి, పేపర్లు కానీ అందరికీ పంపించండి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.